కరీంనగర్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంట మండలం సీతంపేటలో చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతికి సంబంధించి చంద్రశేఖర్ పై ఆమె బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య కూడా సూసైడ్ చేసుకుంది. దివ్య కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో చంద్రశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, కరీంనగర్ పోలీస్ శాఖలో ఒక తీవ్ర కలకలం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య అనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ ను పూర్తిగా కలిసివేస్తుంది. ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఒక 3 రోజుల క్రితం ఆమె గన్నేరు పప్పు తినేసి చికిత్సతో ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్ వ్యవహార శైలే కారణం అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వెలువడ్డాయి. తర్వాత అంత్యక్రియల సమయం దివ్య అంత్యక్రియల సమయంలో వాళ్ళ బంధువులంతా కూడా చంద్రశేఖర్ బయటకు రావాలని చెప్పేసి ఇల్లంతకుంట మండలం సీతంపేటలో పట్టుబడడంతో పోలీసులకు వాళ్ళ బంధువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే దివ్య తండ్రి మాత్రం కడుపు నొప్పితో అనారోగ్యంతో మృతి చెందినట్టుగా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ఎఫ్ఐఆర్ కూడా అదే విధంగా నమోదైంది. కానీ మొత్తంగా బంధువుల ఆందోళనతో ఒక్కసారిగా దీనిపైన మనస్తాపం చెందిన చంద్రశేఖర్ ఈ రోజు సీతంపేటలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అనేది ఖచ్చితంగా కలకలం లేపింది. మొత్తంగా గతంలో కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో నేను హెడ్ క్వార్టర్స్ కు అటాక్ చేశారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ పోలీస్ శాఖలో కూటమిలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖర్ కు అదేవిధంగా భార్యకు మధ్య కొంతకాలంగా గొడవలు అవుతుండడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో తండ్రి మాత్రం ఫిర్యాదు ఇచ్చిన దానికి బయట ప్రచారం దానికి చాలా భిన్నంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది ఖచ్చితంగా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే రమణ, థ్యాంక్ యూ.